ఉదయాన్నే ఒక చిన్న పిల్లడు సముద్రం దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయాన్న ఒక పక్షుల గుంపు సముద్రంలో ఎగురుకుంటూ బయటకు వస్తుంటుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం మొదలవుతుంది. తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 30 అడుగులు ఒక రాక్షసాలు వచ్చి మొత్తం గ్రామాన్ని ముంచేస్తుంది. ఇది 2004 డిసెంబర్ 26 జరిగిన కథ. అండ్ శ్రీలంకలో ఉన్న లింగా అనే వ్యక్తి ఎందుకని ఆంధ్రప్రదేశ్ కి భూకంప సునామీ వస్తుందని బల్లగుద్ది చెప్తున్నాడు. అతను చెప్పినట్టే వైజాగ్ లో ఉన్న సముద్రం రోజు రోజుకి ఎందుకు వెనక్కి వెళ్తుంది, అండ్ ఉప్పాడ తీరంలో ఉన్న సముద్రం రోజు రోజుకి ఎందుకు ముందుకు వస్తుంది, అండ్ ఇండియన్ ఓషన్ లో జరిగిన సునామీకి మన ఆంధ్రప్రదేశ్ కి ఈ లింగా అనే వ్యక్తికి ఏంటి సంబంధం. ఇండియన్ ఓషన్ లో జరిగిన సునామీలో 1,70,000 మంది చనిపోయారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఫస్ట్ నేను ఎవరో మీకు తెలియాలి. హాయ్ హలో నమస్తే, నా పేరు బాబు, మీరు చూస్తున్నారు బాబు స్టోరీస్. ఫస్ట్ మీకు ఇండియన్ ఓషన్ లో జరిగిన సునామీ గురించి తెలియాలంటే లింగా ఎవరో తెలియాలి. లింగా ఇతను ఒక శ్రీలంకన్. వీళ్ళ తాత ముత్తాతలు తమిళనాడు నుంచి వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయ్యారు. అండ్ లింగాకు ఒక అరుదైన వ్యాధి ఉంది. అదేంటంటే ఎవరైనా ఏదైనా విషయం చెప్తే ఆ విషయం 10 మందికి 10 రకాలుగా చెప్పేవాడు. దీంతో లింగాని ఎవరు నమ్మడం మానేశారు. అండ్ లింగా అక్కడెక్కడ విషయాలు తెలుసుకొని అదే విషయాన్ని రకరకాలుగా 10 మందికి చెప్పేవాడు. దీంతో ఊర్లో ఉన్న సగం మంది ప్రజలు లింగాన్ని నమ్మడం మానేశారు. ఒక రోజు లింగా ఊర్లో చిరతపులు తిరుగుతుందని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేశాడు. 2 వారాల పాటు ఊర్లో ఉన్న ప్రజలందరూ నిద్ర తిండి మానేసి చిరతపుల కోసం వెతకడం మొదలు పెట్టారు. అయితే 2వ వారం చివరిలో ఊర్లో ఉన్న ప్రజలందరూ అలసిపోవడం చూసి లింగ వాళ్ళ దగ్గరికి వెళ్లి చిరతపులి లేదు ఏమీ లేదు, సరదాగా నేనే చెప్పానని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళ ప్రజలందరూ లింగను పూర్తిగా నమ్మడం మానేశారు. అప్పటి నుంచి లింగ ఏ కథ చెప్పినా అది ఉట్టి కట్టు కథ అని చెప్పి ఊర్లో ప్రజలందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఎక్కడి వరకు బాగానే ఉంది. అసలైన కథ స్టార్ట్ అయింది ఇక్కడే. లింగ ఒక మత్స్యకారుడి కుటుంబానికి చెందినవాడు. అయితే ఎప్పటిలాగే లింగ ఒక రోజు సముద్రం మీదకు వేటకు వెళ్తాడు. అది 2004 డిసెంబర్ 25. కొన్ని వేల కోట్ల చేపలున్న ఆ సముద్రంలో ఆ ఒక్క రోజు మాత్రం ఒక్క చేప కూడా కనబడదు. ఆ ప్రదేశం నుంచి కాస్త ముందుకెళ్తే అక్కడ కూడా ఒక్క చేప కూడా ఉండదు. లింగకు ఏం అర్థం కాదు. లింగ ధైర్యం చేసి అక్కడి నుంచి సముద్రం మధ్యలోకి వెళ్తాడు. అక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే అక్కడ కూడా ఒక్క చేప కూడా ఉండదు. లింగకు అసలు ఏం అర్థం కాదు. కొన్ని వేల చేపలున్న ఆ సముద్రంలో ఆ ఒక్క రోజు మాత్రం ఒక్క చేప కూడా ఉండదు. దీంతో లింగకి అసలు ఏం అర్థం కాదు. సముద్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన చల్లని గాలి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ బాగానే ఉంది. కానీ లింగకి దూరంగా ఒక వింత జీవి ఈదుకుంటూ వస్తుంటుంది. అది ఎంతో వేగంగా లింగ వైపు వస్తూ ఉంటుంది. లింగకి కాస్త భయం వేస్తుంది. ఆ వచ్చే జీవి ఏంటో లింగాకి క్లారిటీగా తెలియదు. కానీ ఆ జీవి మాత్రం చాలా వేగంగా వస్తుంది. లింగాకి టెన్షన్ మొదలవుతుంది. ఆ వచ్చే జీవి ఏంటో లింగాకి అసలు తెలియదు. కానీ అది చూస్తే చాలా వేగంగా వస్తుంది. కాస్త సమయం అయిన తర్వాత లింగ కంటికి ఆ జీవి కనబడుతుంది. ఆ జీవి కూడా ఎంతో వేగంగా లింగ వైపు వస్తూ ఉంటుంది. అది దగ్గరికి వచ్చిన వెంటనే లింగకు క్లారిటీ వస్తుంది అది ఏంటనేది. అది ఏంటో కాదు, కొన్ని వేల కోట్ల చేపలు లింగ వైపు ఈదుకుంటూ వస్తున్నాయి. ఇన్ని చేపలు ఒకేసారి లింగ వైపు ఎందుకు వస్తున్నాయి? కాదు ఇవన్నీ ఒడ్డు వైపు వెళ్తున్నాయి. కొన్ని వేల కోట్ల చేపలు ఈదుకుంటూ ఒడ్డు వైపు వెళ్తున్నాయి. అంటే ఒడ్డుకి దగ్గరలోకి వస్తున్నాయి. లింగాకు అసలు ఏం అర్థం కాదు. అప్పటి వరకు ఒక చేప కూడా లేనిది ఉన్న పలంగా ఇన్ని చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయని. అప్పటి వరకు ప్రశాంతకున్న సముద్రం కాస్తగా ఓగడం మొదలు పెట్టింది. అప్పటి వరకు చల్లగా వేసే గాలి కాస్తగా హడావిడిగా మొదలైంది. అండ్ దూరంగా సముద్రం ఊగడం మొదలు పెట్టింది. ప్రశాంతకున్న తెప్ప కదలడం మొదలు పెట్టింది. లింగ ఒక మత్స్యకారు కుటుంబానికి చెందినవాడు. లింగ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద వరకు మొత్తం సముద్రం మీద గడిపాడు. వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన కథ లింగాకి గుర్తుకొచ్చింది. అదేంటంటే భూకంపం వస్తుందని. లింగ వాళ్ళ తాతతో చేపల వేటకి వెళ్ళేవాడు. ఎప్పటి నుంచో తరతరాల నుంచి చేపల వేటకి వెళ్ళడంతో సముద్రం గురించి ఎవ్రీథింగ్ అంతా మన లింగాకి తెలుసు. ఈ సిమ్టమ్స్ అన్ని గమనించిన తర్వాత లింగాకు క్లారిటీ వచ్చింది. అదేంటంటే భయంకరమైన భూకంపం వస్తుందని. ఈ సిమ్టమ్స్ అన్ని గమనించిన తర్వాత కాసేపు లింగ అక్కడే ఉండి మొత్తం గమనించిన తర్వాత లింగకు పూర్తిగా అర్థమైంది ఇది భూకంపం కాదు, సునామీ అని చెప్పి. 2004 డిసెంబర్ 25. ఆ రోజు సముద్రం మధ్యలో లింగ ఒక్కడే ఉన్నాడు. కొన్ని వేల చేపలు సముద్రంలోంచి ఈదుకుంటూ ఒడ్డుకు వస్తున్నాయి. సముద్రం మధ్యలో లింగ ఒక్కడే ఉన్నాడు. చుట్టూ పెద్ద గాలి, సముద్రం ఊగడం మొదలుపెట్టింది. సునామీ వచ్చే ముందు ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ లింగకు తెలుసు. దాంతో లింగకి పూర్తిగా క్లారిటీ వచ్చి అక్కడి నుంచి ఎంతో వేగంగా ఒడ్డు వైపు రావడం మొదలుపెట్టాడు. తన గుప్పట్లో లింగ ప్రాణాన్ని పెట్టుకుని ఎంతో భయంతో లింగ సముద్రం మధ్యలోంచి బయలుదేరతాడు. కాసేపటికి లింగ ఒడ్డుకి చేరుకుంటాడు. లింగ ఎంతో భయపడుతూ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ సునామీ వస్తుందని చెప్తూ ఉంటాడు. అయితే అప్పటికే లింగ చెప్పిన ప్రతి కథ కట్టు కథ అని చెప్పి నమ్మే ప్రజలు లింగ చెప్పే కథని అసలు నమ్మేవారు కాదు. లింగ ఏం చెప్పినా అది ఉట్టి కట్టు కదా, కల్పితం అని చెప్పి నమ్మే ప్రజలు సునామీ వస్తుందంటే అసలు నమ్మలేదు. లింగ ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఎంతో చెప్పడానికి ట్రై చేశాడు. కానీ ఎవ్వరు నమ్మలేదు. లింగ సునామీ వస్తుందని చెప్పి ఊర్లో ఉన్న ప్రజలందరికీ చాలా భయంకరంగా చెప్తాడు. కానీ ఎవ్వరు నమ్మరు. దాంతో చేసేదేం లేక లింగ క్లారిటీ వచ్చింది, నేనేం చెప్పినా సరే ప్రజలు నమ్మరని చెప్పి. సో అప్పుడు లింగ ఆ ఊరు నుంచి కాస్త దూరం వచ్చి వేరే ఊరికి చెప్పడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ ఊర్లో ఉన్న ప్రజలు లింగ చెప్పిన మాట నమ్ముతారు. లింగ చెప్పిన మాటలు పక్కూరు ప్రజలు నమ్మడంతో ఆ ఊరు ప్రజలు లింగ కలిసి అదే రోజు సాయంత్రానికి కొద్దిగా ఎత్తైన పర్వతాల దగ్గరికి వెళ్లి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి
సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ కట్ చేస్తే 2004 డిసెంబర్ 26 తెల్లవారితే 30 అడుగులు పెద్ద రాక్షసాలు వచ్చి మొత్తం గ్రామాన్ని ముంచేస్తుంది. కొన్ని వేల మంది ఆ సునామీలో కొట్టుకుపోతారు. మొత్తం ఊరు మొత్తం సముద్ర నీరుతో నిండిపోతుంది. గేదెలు, ఆవులు, కుక్కలు ప్రతిదీ సముద్రంలో కలిసిపోయి కొట్టుకుపోతుంది. సముద్రం ఊరిలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు సునామీని చూడలేని ప్రజలు ఒక్కసారిగా చాలా పెద్ద సునామీని చూస్తారు. ఒక్క రోజు ముందు లింగా చెప్పిన మాట ఎవరు నమ్మరు, కానీ తెల్లవారితే లింగా చెప్పిన మాట నిజమైంది. ఊరు మొత్తం సునామీతో కొట్టుకుపోయింది. కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. ఈ కథ ఇక్కడ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ దీనికి డబుల్ ఇంట్రెస్టింగ్ కథ ఇప్పుడు మొదలవుతుంది. నేను మీకు చెప్పేది ఒకటే, నా పేరు బాబు. మీరు నా పేరుని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు ఒక వీడియో చేయడానికి ఒక వారం పడుతుంది. మీరు ఒక లైక్ చేస్తే ఆ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుపత్ర ద్వీపం సమీపంలో జరిగిన భూకంపం వల్ల ఇండియన్ ఓషన్ లో సునామీ ఏర్పడింది. ఈ ఒక్క సునామీ వల్ల దాదాపు 14 దేశాల్లో ప్రాణ నష్టం జరిగింది. ఈ సునామీలో దాదాపు 2,30,000 మంది చనిపోయారు. ఇండియాలో తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలుపుకొని దాదాపు 16,000 మంది చనిపోయారు. అండ్ అండమాన్ నికోబార్ దీవులు 4,000 మంది, తమిళనాడులో 8,000 మంది, కేరళలో 180 మంది, ఆంధ్రప్రదేశ్ లో 150 మంది చనిపోయారు. అండ్ తమిళనాడులో చెన్నై, కన్యాకుమారి, నాగపట్నం జిల్లా, కడలూరు ఇవి బాగా ఎఫెక్ట్ అయినాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సునామీ వల్ల ఎఫెక్ట్ అయింది. అంత ప్రాణ నష్టం ఎందుకు జరిగిందో చెప్తాను వినండి. అప్పట్లో ఎటువంటి అలర్ట్ సిస్టమ్స్ లేవు అండ్ టెక్నాలజీ కూడా అంత డెవలప్మెంట్ అవ్వలేదు. అండ్ సునామీ వచ్చే ముందు ఎటువంటి హెచ్చరిక ఇవ్వలేదు. దాని వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది. అండ్ నౌ లింగా చెప్పిన మాటకు వద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సునామీ భూకంపం వస్తుందో రాదో చెప్తాను చూడండి. బంగాళాఖాతంలో ఎప్పుడేం జరిగినా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వైజాగ్ కూడా. వైజాగ్ నుండి ఉప్పాడ వరకు ప్రతి తీర ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ చరిత్రలో చూసుకుంటే ఉద్దుత్ తుఫాన్ వల్ల వైజాగ్ చాలా ఎఫెక్ట్ అయింది. వైజాగ్ నుండి ఉప్పాడ తీర ప్రాంతాల వరకు ఈ తుఫాన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయినాయి. అక్టోబర్ 6, 2014 ఇది ఉద్దుత్ తుఫాన్ స్టార్ట్ అయిన రోజు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అది సోమవారం. నేను స్కూల్ కి రెడీగా ఉన్నా, కానీ నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఎంతో యాక్టివ్ గా ఫాస్ట్ గా వెనక్కి వస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు ఉద్దుత్ తుఫాన్ వల్ల స్కూల్ సెలవిస్తారని చెప్పి. ఇంకా ఆ రోజు నా ఆనందం తట్టుకోలేకపోయాను. ఇంటికి వెళ్ళి వెంటనే స్కూల్ యూనిఫామ్ ఇప్పేసి టీ షర్ట్ ఎక్కరేసుకుని వెంటనే వీధిలో కుర్రలతో ఆడుకోవడానికి పోయాను. కట్ చేస్తే 2 రోజుల తర్వాత గంటకి 150 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు, వర్షాలు మొత్తం ఊరు మొత్తం 2 రోజుల్లో నాశనం అయిపోయింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, సునామీ రావాలంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ భూకంపం రావాలి. అప్పుడే మనకి సునామీ వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనకి ఎంత పెద్ద తుఫాన్స్ వచ్చినా, అంటే ఉద్దుత్ తుఫాన్ లాంటివి ఎంత పెద్దవి వచ్చినా సరే మనకి సునామీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మనకు సునామీ రావాలంటే ముందుగా భూకంపం రావాలి. ఈ భూకంపం వస్తుందో రాదో చూద్దాం. అండ్ వైజాగ్ లో భూకంపం వచ్చినట్టు చరిత్ర రికార్డ్స్ లో పెద్దగా ఎక్కడ కనబడలేదు. అండ్ వైజాగ్ నియర్ బై 100 కిలోమీటర్ల దూరంలో 4.7 వచ్చింది. రాబోయే రోజుల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందంటే అది లేదనే చెప్పాలి. ఎందుకంటే వైజాగ్ మొత్తం మట్టి రాయ, భూకంపం మట్టి రాయ చాలా దూరంగా ఉంటాయి. ఒకవేళ వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే మనకి 24 గంటల ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి, వైజాగ్ కి సునామీ వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే సునామీ రావాలంటే ముందు భూకంపం రావాలి. భూకంపం వచ్చే అవకాశాలే లేవు కాబట్టి అంత పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నా నెక్స్ట్ వీడియోలో ఒక మనిషి నుంచి ప్రాణం ఎలా వేరు చేయాలో చెప్తాను. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఎవరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి 10K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మీకు కుదిరితే టార్గెట్ కంప్లీట్ చేయండి. అండ్ నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో కనబడతాను. హాయ్, హలో, నమస్తే. నా పేరు బాబు. మీరు చూస్తున్నారు బాబు స్టోరీస్.